సై సినిమాలో రగ్బీ ఆటలో విలన్ గ్రూప్ ఒక డాన్స్ చేస్తారు. అది చూడడానికి చాలా వింతగా అనిపిస్తుంది. మొహంలో చాలా భయంకరమైన ఎక్స్ప్రెషన్స్తో ఆపోజిట్ గ్రూప్ని భయపెట్టేలా డాన్స్ చేస్తారు. వాళ్ళు చేసే ఈ డాన్స్ చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. ఇంత భయంకరమైన ఈ డాన్స్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఈ డాన్స్ పేరు హాకా. ఇది న్యూజిలాండ్లోని మావోరీ తెగకు సంబంధించిన ఒక సాంప్రదాయ నృత్యం. ఇది వారికి కేవలం నృత్యం మాత్రమే కాదు, తరతరాల తమ ప్రజల సాంస్కృతిక గుర్తింపు. మావోరీ తెగ ప్రజలకు హాకా చాలా పురాతనమైన సాంప్రదాయ నృత్యం. ఈ కళను వారు పూజించే సూర్యదేవుడైన తమా నయ్యితేరా తనేరోర్ అనే దేవతను కలిసి సృష్టించినట్లు వీళ్ళు నమ్ముతారు. వాస్తవానికి ఈ సాంప్రదాయ హాకాను పూర్వం యుద్ధ సమయాల్లో వారి శక్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాడేవారు. కానీ ఇప్పుడు గెస్ట్లను వెల్కమ్ చేయడానికి, వెడ్డింగ్స్లోను, సెలబ్రేషన్స్లోను, ఆఖరికి పార్లమెంట్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఈ డాన్స్ని న్యూజిలాండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ చేయడం చాలా వీడియోస్లో చూసే ఉంటాం. న్యూజిలాండ్ ఫుట్బాల్ టీం ప్రతి మ్యాచ్కు ముందు టీం ప్లేయర్స్ని రెడీ చేయడం కోసం అండ్ ఆపోజిట్ టీం ముందు వారి శక్తిని చూపించేందుకు ఈ హాకా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కళలో వారి తెగ వారసత్వ సంపద నిండి ఉంది. ఈ నృత్యంలో వారు చెప్పే ప్రతి శ్లోకం, ప్రతి కదలిక వారి తెగ సాంప్రదాయాన్ని, వాటి గొప్పతనాన్ని తర్వాత తరాలకు చెప్పే విధంగా ఉంటాయి. ఇంత చరిత్ర ఉన్న ఈ డాన్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యి దీని గురించి ప్రపంచమంతా తెలిసేలా చేసింది. ఈ మావోరీ తెగ గురించి, వాళ్ల కల్చర్ హాకా గురించి ఈ ప్రపంచానికి తెలిసేలా చేసింది న్యూజిలాండ్ యంగెస్ట్ ఎంపీ హానా రౌహితి. ఈమె వయసు 21 సంవత్సరాలు. తన ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మొదటి ప్రసంగంతోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మావోరీ తెగకు చెందిన ఎంపీ హానా తన మొదటి ప్రసంగంలో హాకాను ప్రదర్శించిన తీరు న్యూజిలాండ్ పార్లమెంట్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్నే షాక్ అయ్యేలా చేసింది. ప్రపంచంలోనే అతి చిన్న దేశం న్యూజిలాండ్. అంతేకాదు, అందరికన్నా ముందుగా సూర్యోదయం చూసేది కూడా వీళ్లే. చిన్న దేశమైనా అన్ని విషయాల్లోనూ అగ్రదేశాలతో సమానంగా ఉంటుంది. అవినీతి తక్కువగా ఉన్న దేశాలలో ఇది ఒకటి. అండ్ ఉమెన్కి ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి దేశం న్యూజిలాండ్. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన శాంతియుత దేశాల్లో ఒకటిగా పేరున్న న్యూజిలాండ్లో మావోరీ లాంటి ఒక తెగ ఉందని, వారు తరతరాలుగా తమ హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నారని ఎంపీ హానా తన ప్రసంగంతో ప్రపంచానికి చాటి చెప్పింది. అసలు మావోరీ తెగకున్న సమస్య ఏంటో, ఈ హాకాకు అర్థం ఏంటో తెలుసుకుందాం. ఎంపీ హానా రౌహితి అంత చిన్న వయసులో న్యూజిలాండ్ పార్లమెంటుకు ఎంపీగా ఎంపిక అవడమే ఒక సంచలనం. 170 ఏళ్ల న్యూజిలాండ్ చరిత్రలో చాలా చిన్న వయసులో హానా పార్లమెంట్లో అడుగుపెట్టారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో మావోరీ పార్టీ తరపున పోటీ చేసి ఆ స్థానంలో సీనియర్ ఎంపీగా ఉన్న నానయ్య మొహతాను హానా ఓడించారు. హానా తన ఫస్ట్ ప్రసంగంలోనే ఏళ్ల తరబడి ఎంతమంది నాయకులు గెలుస్తున్నా తమ గురించి పార్లమెంట్లో ఇప్పటివరకు ఎవరూ సరిగ్గా మాట్లాడలేదని, మావోరీ తెగకు సంబంధించిన సమస్యల గురించి ఎవరూ గొంతు విప్పలేదని చెప్పారు. తన పార్లమెంట్లో అడుగుపెట్టిందే తన జాతి గొంతు వినిపించేందుకంటూ కుండ బద్దలు కొట్టినట్లు హానా చెప్పింది. తను రాజకీయ నాయకురాలిగా అక్కడికి రాలేదని, మావోరీ భాష సంరక్షకురాలిగా కొత్త తరం స్వరాన్ని తను వినిపిస్తా అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. తన మావోరీ తెగ కోసం చావడానికైనా సిద్ధమని, తన ఊపిరి తీసుకుంటుందే మావోరీ తెగ కోసమని చెప్పింది. హానా తన తెగ కోసం పార్లమెంట్లో జరిగే ప్రతి విషయం పర్సనల్గా తీసుకుంటాను అని తన ఉద్దేశం స్పష్టంగా చెప్పింది. తర్వాత తన జాతి పడే కష్టాల గురించి, న్యూజిలాండ్ గవర్నమెంట్ వాళ్ల తెగకు వ్యతిరేకంగా చేసే వాటి గురించి మాట్లాడింది. వాళ్ల నీరు, భూమి, సహజ వనరులు, ఆరోగ్యం, మావోరీ భాష అన్నింటి మీద దాడులు జరుగుతున్నాయని వివరించింది. తన దేశంలో తన తెగకున్న హక్కును గుర్తు చేసి తమ జాతి ప్రజల రోమాలు నిక్కబొడిచేలా హాకాను ప్రదర్శించింది. మళ్లీ రీసెంట్గా ఆవిడ పార్లమెంట్లో తన తోటి సభ్యులతో హాకాను ప్రదర్శిస్తూ వార్తల్లోకొచ్చింది. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి, ఆ బిల్లును ఎందుకు చింపేసింది తెలుసుకుందాం. 1840 నాటి వైతాంగి ఒప్పందానికి సంబంధించిన కొన్ని సూత్రాలు. దీని ప్రకారం మావోరీ తెగ ప్రజలు బ్రిటిష్ పాలనను అంగీకరించడానికి బదులుగా వారి భూమి మరియు వారి హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రజెంట్ బిల్ అక్కడ ఉండే పౌరులందరికీ సమాన సూత్రాలు వర్తిస్తాయని ఉంది. దీనికి మావోరీ ప్రజలు నిరాకరిస్తున్నారు. వారి హక్కులు వారికి కావాలని కోరుతున్నారు. వారి భాష, వారి కల్చర్, వారి సాంప్రదాయాల కోసం మావోరీ తెగ ప్రజలు పోరాడుతున్నారు. అందువల్ల పార్లమెంట్లో ఇంత గందరగోళం జరిగింది. ఇది మాత్రమే కాదు, మావోరీ తెగ కల్చర్లో హాకా మాత్రమే కాకుండా ఇంకా చెప్పుకోదగ్గ విషయాలు చాలానే ఉన్నాయి.